హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే మనకి మార్నింగ్ నేను లేచిన తర్వాత కొంచెం కాఫీ తాగి ఇగోని బయట అయితే వాకిల్లో ముగ్గు వేసుకున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మాది చిన్న వాకిలండి, దానికి తగ్గదే వేస్తానన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అంటే అక్కడ వాకిలికి సరిపోవు, అందుకనే ఇలా సైడ్ ముగ్గులతో పాటు అలా సెంటర్లో ముగ్గు వేస్తాను. అలాగే ఎదురుగా ఉన్న వాకిలంతా ఉడుస్తానండి శుభ్రంగాన. మళ్ళీ అంతా అందరూ నడుస్తారు కదా త్రోవ అంతా అనేసి ఇంకా నేను రూమ్లన్నీ కిచెన్ దగ్గర నుంచి రూమ్లన్నీ కూడా శుభ్రంగా తుడిచేస్తున్నానండి. తుడిచిన తర్వాత నేను వీక్లీ 2 times 3 times అలా మాప్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ ఒక తుడవడం మాప్ పెట్టడం కలిపి ఒక 1.5 to 2 hours టైం పట్టేస్తుంది అనమాట. అందుకనే వీక్లీ 3 times పెడతాను. నేను కూడా ఇంట్లోని ఖాళీ అంటే ఉన్నది కాదు, అలానే ఖాళీగా ఉన్నాళ్ళు కూడా చేయలేరండి. రోజు మాప్ పెట్టాలంటే చాలా కష్టమైపోద్ది. అందుకనే నేను ఇంకా వీక్లీ 3 times పెడతానండి. అలానే మార్నింగ్ లేచాక నాకు కొంచెం షోల్డర్ పెయిన్ అంటూ ఉంటుందన్నమాట. దానికోసమని ఒక హెల్త్ కేర్ సెంటర్కి వెళ్తానండి. దాని తర్వాత ఇగోండి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. అక్కడ ఎక్సర్సైజ్లు అవి ఉంటాయన్నమాట. అవి చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేయాలండి. ఇంట్లోని కాయగూరలు అన్నీ ఉన్నాయండి, కానీ నా ఒక్కదానికే నేను వంట చేసుకోవాలి ప్రస్తుతానికి. అందుకనే ఈరోజు అయితే టమాటా రైస్ చేద్దాం అని చెప్పేసి ఇగోండి ఫ్రిడ్జ్లో అవన్నీ టమాటోస్, పచ్చిమిర్చి అవన్నీ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం సింపుల్గా చేసుకోవాలి అంటే ఇది 2 పూటలకి బాగుంటుందండి. వేడివేడిగా ఉంటేప్పుడు తింటే బాగుంటుంది, అలాగే చల్లారిపోయాక కూడా బాగానే ఉంటుంది. అందుకే నేను ఇంకా ప్రతిరోజు కర్రీస్ వండి చేయలేము. ఇదంతా ఎండాకాలంలో అస్సలు తినలేకపోతున్నామండి కారాలు అయ్యిని. అందుకని ఇంకా టమాటా రైస్ అయితే ఎక్కువ మసాలా ఉండదన్నమాట. అంటే కొంతమంది బిర్యానీ టైప్ లాగా అన్ని మసాలా యాడ్ చేసి చేస్తారు. నేనైతే మసాలాలు యాడ్ చేయనండి. చాలా నీట్గా ప్లెయిన్గా చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు, అంత నీట్గా ఉంటుంది. టేస్ట్ అలానే ఉంటుందండి. అలాగే నేను చేసిన ప్రాసెస్ ఒకసారి మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు కూడా మసాలా సామాన్ ఏమి అంటే తినలేరు, కొంచెం కడుపులో మంటలాగా అలా ఉంటుంది కదా, అందుకనే తినలేరు. అందుకని అలా గరం మసాలా ఇష్టం లేదు అన్న వాళ్ళకి కూడా మనం ఇలా చేసి పెట్టవచ్చు. పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇది కట్టేయచ్చండి టమాటా రైసు. నేను మా చిన్నీకి లంచ్ బాక్స్కి టమాటా రైస్ ఇలాగే చేసి కట్టేదాన్ని, పుదీనా రైస్ ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను వేసింది ఫస్ట్ డబ్బాతో నెయ్యి అండి. ఆ నెయ్యి కొంచెం వేసుకోవాలి, అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలండి, సన్నగాన. పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకోవాలి. ఇగోండి అవి కలిపి ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట. కొంచెం మనకి ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలండి. టమాటా చాలా ఈజీగా మగ్గిపోతాయి, కానీ ఉల్లిపాయ వేగిపోవాలి. అలానే నేనైతే మాత్రం ఇది కొన్ని పుదీనా రైస్లు అలాంటివి చేసేదానండి. ఎగ్ రైసు, పుదీనా రైసు, టమాటా రైసు ఇలాగా. ఎందుకంటే వాళ్ళు కలుపుకొని తినలేరు కదా అని చెప్పేసి లంచ్ బాక్స్కి అలా చేసేదాన్ని. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లో తయారు చేసుకుంటామండి. అంటే కొనుక్కోండి ప్యాకెట్ కొని వేసింది అసలు ఏమి ఎప్పుడు ఉండదు. కొంచెమైనా తయారు చేసుకుంటాం. మొత్తం అంతా అయిపోయింది అనుకోండి, కొంచెం దంచైనా వేస్తాం తప్ప బయట అయితే కొనవండి. ఈ టమాటాలు అయితే కొంచెం ఎక్కువే పడతాయి. కొంచెం బాగా పండిపోయిన టమాటా వేసాను అనమాట. ఇది వేసాను కదా, కొంచెం బాగా ఆనియన్ వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసాను. ఈ టమాటా మగ్గాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసాం అనుకోండి త్వరగా మగ్గిపోద్ది అనమాట. సాల్ట్ వేసి కొంచెంసేపు మూత పెట్టాం అనుకోండి, దానిలో నీళ్ళు అంటూ ఉంటాయి కదా, దాంతోపాటు అది అలా మగ్గిపోద్ది. చూసారు కదా, ఇలాగా అంతా కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందామండి ఒకసారి. నేను వాయిస్ ఓవర్ ఇస్తేప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం వేరే వేరే మాటలు వినిపిస్తున్నాయి కదా, అది ఇంటి చుట్టూ స్కూల్కి తీసుకెళ్తారండి పిల్లల్ని. స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తారు, పైకి మేడ మీద ఇల్లు ఉన్నాయి కదా, అవి అలా మాట్లాడుతూనే ఉంటారనమాట. అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సెట్ చేసుకొని ఇస్తానండి. ఇక చూసారు కదా ఎంత ఈజీగా మగ్గిపోయిందో, అలా మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు మనం కడిగి కాసేపు నానబెట్టుకున్నాం కదా రైసు, ఒక గ్లాస్తో క్వాంటిటీగా తీసారండి. ఈ బియ్యం అయితే మాత్రం దీనిలో వేసేసుకుందాము.
ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేసాం కదండి, అదే కారం అండి, ఇంకంతకుమించి కారం అక్కర్లేదు, చాలా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువగా తినాలంటే పచ్చిమిర్చి కొంచెం 2-3 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ గ్లాస్ బియ్యం మనం ఏదైతే నానబెట్టుకున్నామో కడిగేసి ఆ బియ్యం అయితే కొంచెం వడపట్టి ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మొత్తం ఆ టమాటా గుజ్జంతా మొత్తం కలిపేలాగా అంతా కలయబెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతలా కలయబెట్టుకుంటే మొత్తం రైస్ అంతటికి పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే అడుగున తెల్లగా పైనేమో దీనిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నా అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఎందుకంటే మనం ఉప్పు టమాటా ఉడికినప్పుడు వేసుకున్నాం కదా, ఉప్పు అయితే సరిపోలేదండి, అందుకే కొంచెం ఉప్పు అయితే వేసాను. మళ్ళీ మనం అన్నం అంతా అయిపోయాక ఉప్పు వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు, అందుకనే సాల్ట్ అనేది నేను ఇప్పుడే వేస్తాను టేస్ట్ చూసి. మనకి టమాటా రైస్ అయితే అయిపోయింది. ఎంత ఈజీ, చాలా ఈజీ అండి. మనం ఇలా అని అలా అనేసరికి అయిపోద్ది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇగోండి, నాకు చాలా వేడివేడిగా తినేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకనే ఇంక వెంటనే వేడివేడిగా తినేసానండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.